హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 1 to 6 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 7th చాప్టర్ భిన్నాలు, దశాంశ భిన్నాలు. ఇక్కడ భిన్నాల గురించి బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉంది. ఆ యాపిల్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం యాపిల్లో ఒక ముక్క అనేది ఎంత భాగాన్ని సూచిస్తుంది అంటే ఏ విధంగా చూపించాలంటే, మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 కదా, 4 భాగాలు. అందులో మనం ఎన్ని భాగాన్ని చూపించాలనుకున్నాం? ఒక భాగాన్ని కదా. సో 1/4గా రాస్తాం. ఒకవేళ 3 పీసెస్ ఒక యాపిల్లో ఎంత భాగం ఉంది అని అంటే దాన్ని ఏ విధంగా రాస్తామనంటే, మొత్తం ఎన్ని పీసెస్? 4 కదా. ఎన్ని పీసెస్ని మనం సూచించాలనుకున్నాం? 3 కదా. సో దాన్ని 3/4గా రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ భిన్నం అనగా ఒక మొత్తంలో కొంత భాగం లేక ఒక సమూహంలో కొన్ని. భిన్నం అనేది దేన్ని సూచిస్తుంది? ఒక మొత్తంలో కొంత భాగాన్ని లేదా ఒక సమూహంలో కొన్నింటిని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 ఉందనుకోండి. 5/12 ఉంది. ఈ 5ని ఏమంటారంటే లవం అంటారు. ఈ 12నేమో హారము అంటారు. న్యూమరేటర్, డినామినేటర్. నెక్స్ట్ వన్, క్రింద పటాల్లో షేర్ చేయబడిన భాగాన్ని సూచించే భిన్నాలుగా రాయండి. ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సో డినామినేటర్లో 3 ఉంటుంది. న్యూమరేటర్లో ఎన్ని భాగాలు షేర్ చేయబడినాయి? ఒక భాగమే. సో 1/3. ఇది 1/4 అవుతుంది. ఇదేమవుతుంది? ఎన్ని ఉన్నాయి? మొత్తం 6. ఎన్ని షేర్ చేయబడినాయి? 2 కదా. 2/6 అవుతుంది. ఇక చూడండి, ఈ భిన్నాలన్నీ కూడా ఒకటి కన్నా తక్కువ వాల్యూని కలిగి ఉంటాయి. ఎందుకు అనంటే ఇది మొత్తం కదా. మొత్తంలో మనం ఒక పార్ట్ను లేదా 2 పార్ట్లను 3 పార్ట్లను తీసుకుంటున్నాం అంటే దాని వాల్యూ అనేది ఒకటి కంటే తక్కువ ఉంటుంది కదా. చూద్దాం అదే విధంగా. ఇప్పుడు 1/4 ఉంది కదా. 4 1తో డివైడ్ చేయండి. 1 పోదు కాబట్టి 0, పాయింట్ పెట్టుకొని 0. 4 2s are 8, 2 ఇట్లా 0.2 వచ్చింది కదా. ఇది 1, పాయింట్ పెట్టుకొని 0. 3 3s are 9, 0.3. అంటే వీటి వాల్యూ ఎంత? 1 కంటే తక్కువ వాల్యూ వస్తుంది. నెక్స్ట్, భిన్నంలో లవం కన్నా హారం ఎక్కువ అయితే దాన్ని క్రమభిన్నం అంటారు, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఏంటి? లవహారాలు ఉన్నాయి కదా, 1/2 ఉంది. ఇప్పుడు ఈ కింద హారం కంటే లవం అనేది చిన్న ఉంది అంటే హారం పెద్ద వాల్యూని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? క్రమభిన్నం అంటారు. క్రమభిన్నం యొక్క వాల్యూ ఎప్పుడు ఎట్లుంటుంది? 1 కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంత ముందు క్రమభిన్నంలో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చూసినాం మనము? హారం అనేది పెద్ద విలువను కలిగి ఉంది, లవం అనేది చిన్న విలువను కలిగి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే లవం పెద్ద విలువను కలిగి ఉంటుంది, హారం చిన్న విలువను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది కదా, 5/2, 3/2, 7/3, 8/2. వీటన్నిట్లలో ఏంటి? లవం అనేది పెద్ద వాల్యూని కలిగి ఉంది, న్యూమరేటర్ అనేది పెద్ద వాల్యూని కలిగి ఉంది, డినామినేటర్ అనేది చిన్న వాల్యూని కలిగి ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు, అపక్రమ భిన్నం అంటారు. ఈ అపక్రమ భిన్నం వాల్యూ అనేది ఎప్పుడు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే క్రమభిన్నం యొక్క వాల్యూ అనేది ఎప్పుడు ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. అపక్రమం భిన్నం విలువ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 తీసుకుందాం. ఈ 5/2ని మనం ఇంకొక విధంగా ఎట్లా రాయొచ్చు అని అంటే, 1/2ని 5 టైమ్స్ యాడ్ చేస్తే 1/2ని 5 టైమ్స్ యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 5 × 1/2 అవుతుంది. అంటే దీని వాల్యూ 5/2నే కదా. ఓకేనా? ఈ విధంగా రాస్తే దీన్ని ఏమంటారంటే మిశ్రమ భిన్నం అంటారు, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటారు. ప్రతి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని అపక్రమ భిన్నాలు ఇచ్చిండ్రు, వాటిని మిశ్రమ భిన్నంలోకి చేంజ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7/2 ఉంది. 7/2 దీన్ని ఇప్పుడు మనము మిశ్రమ భిన్నంలోకి చేంజ్ చేయాలి. ఏ విధంగా చేంజ్ చేస్తారంటే, 2ని 7తోని డివిజన్ చేయాలి. 2 3s are 6 వస్తుంది. రిమైండర్ ఎంత? 1 కదా. దీన్ని ఎట్లా రాయాలంటే, ఇక్కడ ఉంది కదా భాగఫలం, భాగఫలం ఇక్కడ రాసి శేషం ఎంత మిగిలి ఉన్నది పైన. నెక్స్ట్ విభాజకాన్ని ఎక్కడ రాయాలి? ఇక్కడ క్రింద రాయాలి. ఇప్పుడు దీని వాల్యూ అనేది 7/2కి ఈక్వల్ అవుతుంది.
7/2కి ఎట్లా ఈక్వల్ అవుతుంది అంటే మళ్ళీ దీన్ని ఏ విధంగా రాస్తారంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన వాల్యూనికి దీనికి ప్లస్ చేయాలి, డివైడెడ్ బై సేమ్ అంటే 3 × 2 ఏమైంది 6 పైన ఏముంది 1 ఉంది కదా, ప్లస్ 1/2 మళ్ళీ దీని వాల్యూ ఏంటి 7/2నే కదా, సేమ్ 7/2నే వస్తుంది. అంటే మిశ్రమ భిన్నంలో ఉన్నదాన్ని అపక్రమ భిన్నంలోకి చేంజ్ చేయొచ్చు, అపక్రమ భిన్నంలో ఉన్నదాన్ని మిశ్రమ భిన్నంలోకి చేంజ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13/5 ఉంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని 5 తోని 13ని డివైడ్ చేయండి. 5 2s are 10, ఏం మిగిలింది రిమైండర్ 3 మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు 2 మిక్స్డ్ 3/5 అంతే కదా. 2 అనేది భాగఫలం ఇక్కడ రాసినాం, శేషం ఏమొచ్చింది 3 వచ్చింది, దాన్ని లవంలో రాసినాం, హారంలో ఏం రాసినాం విభాజకాన్ని హారంలో రాసినాం. ఇప్పుడు దీన్ని చేస్తే మళ్ళీ 13/5 వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి, ఇక్కడ హారంలో ఉన్న దాన్ని ఉన్న దీన్ని మల్టిప్లై చేయాలి. 2 × 5 ఎంత 10 ప్లస్ పైన ఏముంది లవంలో 3 ఉంది కదా, ప్లస్ 3/5 ఎంత వచ్చింది 13/5. మరియు హారం ఏవైనా రెండు పూర్ణాంకాలను 1/2 1/3 వంటి రూపంలో చూపితే అవి భిన్నాలను సూచిస్తాయి. ఈ సందర్భాల్లో హారంలో 0 ఉండరాదు. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది. ఈ భిన్నంని మనం చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం, మొత్తం 3 భాగాల నుంచి 2 భాగాలు తీసుకుంటే అది భిన్న రూపంలో రాస్తే ఏ విధంగా వస్తుంది 2/3 అనేది వస్తుంది. మరొకవేళ 2/0 ఉంది అనుకోండి, హారంలో 0 ఉంది, మొత్తం సున్నాల నుండి 2 పార్ట్స్ తీసుకున్నాము, అది కరెక్ట్ అయినా అసలు ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మొత్తం ఉన్నవి 0, అందులోంచి 2 ఎట్లా తీసుకోము కదా. సో దీన్ని మనం డిఫైన్ చేయలేము, నిర్వచించలేము. అదే ఒకవేళ 0/something ఉంది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. బట్ something/0 ఈస్ నాట్ డిఫైన్డ్ అనమాట. నెక్స్ట్ సంఖ్యారేఖపై భిన్నాలు. మనము భిన్నాలను కూడా సంఖ్యారేఖపై సూచించవచ్చు. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది అనుకోండి, మనం సంఖ్యారేఖ పైన చూసుకుందాం 0 1 2, ఓకేనా. ఇప్పుడు ఈ 0ని 0/2 రాసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ హారంలో 2 ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా హారంలో 2 తీసుకుందాం, 0/2 తీసుకుందాం. దీన్ని ఈ 1ని ఏం చేస్తామనంటే 2/2 అని రాసుకుందాం. 2/2 అని రాస్తే దీని వాల్యూ 1 కదా, 2 1s are 2 1s are, అప్పుడు దీని వాల్యూ ఏమైతే 1 అయింది కదా. సో ఇప్పుడు 0/2 దాని పక్కన ఏమొస్తుంది 1/2 2/2. ఇప్పుడు 1/2ని ఎక్కడ ఇండికేట్ చేయొచ్చు, ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. సో భిన్నాలను కూడా మనం సంఖ్యారేఖపై సూచించవచ్చు అన్నట్టు. నెక్స్ట్ 1/5 2/5 3/5 4/5 లను క్రింది విధంగా సంఖ్యారేఖపై సూచించవచ్చు. దీన్ని కూడా ఏ విధంగా సేమ్ 0 ఇక్కడ 1 అనుకుందాం, ఇక్కడ 2. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇక్కడ హారంలో ఏముంది 5 ఉంది కదా. సో దీన్ని ఏమని రాసుకోవాలి 5/5 అని రాసుకోవాలి. అప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది కదా, దీన్ని 0/5 అని రాసుకోవాలి. తర్వాత ఏమొస్తుంది 1/5, తర్వాత 2/5, తర్వాత ఏమొస్తుంది 3/5, తర్వాత 4/5 వచ్చిందా. సంఖ్యారేఖపై ఈ విధంగా సూచించవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.1. క్రింది వాటిలో ఏవి క్రమభిన్నాలు. క్రమభిన్నం అంటే డెఫినేషన్ ఏంటిది, లవము కంటే హారం అనేది పెద్ద వాల్యూను కలిగి ఉండాలి. సో ఇక్కడ హారం ఏది పెద్ద వాల్యూను కలిగి ఉంది, ఇది 2/5 అనేది క్రమభిన్నం అవుతుంది, ఇది కూడా క్రమభిన్నం. ఇవి రెండు కాదు, ఎందుకంటే వీటిలలో హారం కంటే లవం అనేది పెద్ద వాల్యూని కలిగి ఉంది కాబట్టి ఇవి క్రమభిన్నాలు కాదు. అదేవిధంగా అపక్రమ భిన్నాలు చూడండి. నెక్స్ట్ మిశ్రమ భిన్నాలను వేరు చేసి రాయండి. ఇక్కడ మిశ్రమ భిన్నాలు ఏమేమి అవుతాయి, ఈ సెకండ్ 1 4th 1 అనేది. నెక్స్ట్ 4th 1 క్రింది అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నాలుగా మార్చి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 11/2 ఉంది, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లా కన్వర్ట్ చేయాలంటే ఎట్లా 2ని 11తోనే డివిజన్ చేయాలి. 2 5s are 10, రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది.
అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం? భాగఫలం ఇక్కడ ఏముంది? 5 ఉంది. శేషం ఏమొచ్చింది? 1 వచ్చింది. విభాజకం ఏమొచ్చింది? 2 వచ్చింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేసి రాస్తే ఏమొస్తుంది? 5 మిక్స్డ్ 1/2 వస్తుంది. రిమైనింగ్ చేయండి. క్రింద మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మార్చి రాయండి. 1 మిక్స్డ్ 2/7 ఉంది కదా, దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? 7 1 7 ప్లస్ 2/7. 7 ప్లస్ 2 ఎంత? 9/2. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 మిక్స్డ్ 2/8 ఉంది. ఇప్పుడు దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఈ 3ని 8తోనే మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు వచ్చిన దాన్ని దీనికి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇక్కడనేమో మల్టిప్లికేషన్, ఇక్కడేమో అడిషన్. 8 3 24 ప్లస్ 2 హారం అనేది యాస్టీజ్ రాయాలి. అప్పుడు ఇది ఏమైంది? 26/8 అవుతుంది. నెక్స్ట్ సమాన భిన్నాలు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది చూడండి. 1/4, 2/8, 3/12, 4/16. ఇవన్నిటి వాల్యూ దేనికి సమానమైంది? 1/4, 2/8, 3/12, 4/16. ఇది 2 1s 2 4s 8 అయింది కదా. 3 1s 3 4s 12, 4 1s 4 4s 16. అంటే ఇవన్నీ కూడా దేనికి సమానం? 1/4కి సమానం. వీటన్నిటిని ఏమంటారు? సమాన భిన్నాలు అంటారు. ఇప్పుడు 2/3 ఉంది. ఇట్లా ఏదైనా ఒక భిన్నానికి లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతోని గుణిస్తే ఆ వచ్చేవన్నీ కూడా సమాన భిన్నాలు అవుతాయి. అంటే దాన్ని చూద్దాము. ఇప్పుడు 2/3 ఉంది కదా, ఈ 2/3కి లవానికి 2ని హారానికి 2ని గుణిద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 2 2s 4 బై 2 3s 6. దీనికి 3ని గుణిద్దాము, హారాన్ని లవాన్ని. 3 × 3, 2 3s 6, 3 3s 9. ఇప్పుడు ఈ 2/3, 4/6, 6/9 ఇవన్నీ ఏమవుతాయి? సమాన భిన్నాలు అవుతాయి. నెక్స్ట్ భిన్నాల కనిష్ట రూపం. ఒక భిన్నం కనిష్ట రూపంలో ఉందని ఎట్లా చెప్తామంటే లవహారాలు కనిష్ట పదాలలో ఉండాలి. అంటే ఏంటంటే లవానికి హారానికి ఒకటి తప్ప వేరే సామాన్య కారణాంకం అనేది ఉండొద్దు. అంటే ఇప్పుడు 1/3 ఉంది. ఈ 1/3కి కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? లేదు కదా. సో ఇది కనిష్ట రూపంలో ఉందని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/6 ఉంది. దీనికి సామాన్య కారణాంకం ఉంది కదా. ఈ రెండు టేబుల్లో ఇది 3 టైమ్స్ పోద్ది కదా. సో ఇది కనిష్ట రూపంలో లేదని అర్థం. 2/6 దీని కారణాంకాలు ఏంటివి? 1 2. 6కి కారణాంకాలు ఏమైతాయి? 1 2 3 6 అవుతాయి. 1 కాకుండా ఈ 2 అనేది కూడా దీనికి సామాన్య కారణాంకం ఉంది కదా. సో ఇది కనిష్ట రూపంలో లేదు. దీన్ని 2 టేబుల్లో కట్ చేయండి. 2 1s 2 3s 6. 1/3 అనేది సామాన్య కారణాంకంగా 1/3 అనేది కనిష్ట రూపంలో ఉన్నట్టు, 2/6 అనేది కనిష్ట రూపంలో లేదని అర్థం. ఈజీగా చెప్పాలంటే లవహారాలు ఏ టేబుల్లో కట్ కాకపోతే 2/6 ఉంది కదా, ఈ లవము హారము ఏ టేబుల్లో కట్ కాకుండా ఉంటే అప్పుడు అది కనిష్ట రూపంలో ఉందని అర్థం. 1/3 ఉంది, ఇది ఏదైనా టేబుల్లో కట్ అవుతుంది? అవ్వదు కదా. అంటే ఇది కనిష్ట రూపంలో ఉన్నదా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 4/12 ఉంది, ఇది ఏదైనా టేబుల్లో కట్ అవుద్దా? కట్ అవుద్దిగా. 4 1s 4 3s 12. అంటే ఇప్పుడు 4/12 అనేది కనిష్ట రూపంలో లేదు. దాన్ని కట్ చేసిన తర్వాత వచ్చిన 1/3 అనేది కనిష్ట రూపంలో ఉందని అర్థం. నెక్స్ట్ సజాతి విజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఒకే హారం కలిగిన భిన్నాలను ఏమంటారంటే సజాతి భిన్నాలు అంటారు. అట్లా కాకుండా హారాలు సమానంగా లేని భిన్నాలను ఏమంటారు? విజాతి భిన్నాలు అంటారు. 2/5, 6/5, 10/5, 9/5 వీటన్నిటికి ఏంటి? హారాలు అనేది సమానంగా ఉంది. సో వీటన్నిటిని ఏమంటారు? సజాతి భిన్నాలు అంటారు. అట్లా కాకుండా 2/3, 4/5, 7/2 ఇవన్నిటికీ హారాలు డిఫరెంట్గా ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అంటే విజాతి భిన్నాలు అంటారు.
నెక్స్ట్ క్రింది వాటిలో సజాతి భిన్నాలను గుర్తించండి. ఇక్కడ ఏముంది 3/5 2/5 ఇవి రెండు సజాతి భిన్నాలు. ఓకేనా, ఆ విధంగా చూడండి. నెక్స్ట్ భిన్నాల ఆరోహణ మరియు అవరోహణ క్రమం, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది చూద్దాము. 3/2 1/2 ఉంది. ఇవి రెండిట్లలో ఏది పెద్దదంటే ఏమని చెప్పాలి, 3 పెద్దది అవుతుంది. ఎట్లా అని అంటే ఒకవేళ హారాలు సమానంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు లవంలో ఏదైతే పెద్ద వాల్యూ అవుతుందో అదే పెద్ద వాల్యూ అవుతుంది, పెద్ద భిన్నం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది 7/10 7/10 9/10 5/10 ఉంది కదా. అప్పుడు దీనిలో పెద్దది ఏది అవుతుంది అని అంటే కింద హారాలు అన్ని సేమ్ ఉన్నాయి కదా, సో లవంలో ఏదైతే పెద్దది ఉంటుందో అదే పెద్దది అవుతుంది. అంటే 9 పెద్దది అవుతుంది, తర్వాత 7, తర్వాత 5. క్రింది భిన్నాలలో గరిష్ట మరియు కనిష్ట భిన్నాలను గుర్తించండి. ఏంటి, ఇక్కడ హారాలు అన్ని సేమ్ ఉన్నాయి కదా, సో దీనిలో పెద్దది ఏమవుతుంది 5 అనేది పెద్దది అవుతుంది, 1 అనేది చిన్నది అవుతుంది. వీటన్నిట్లలో హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి 13 పెద్దది అవుతుంది, 1 అనేది చిన్నది అవుతుంది. సజాతి భిన్నాలు ఉన్నప్పుడు అట్లా పోలుస్తాం. మరి విజాతి భిన్నాలను ఎట్లా పోలుస్తాం? ఇప్పుడు విజాతి భిన్నాలను పోల్చుతాం. 2/3 ఉంది, 3/5 ఉంది. ఇప్పుడు ఇవి రెండిట్లలో పెద్దది ఏదంటే ఏం చేయాలంటే ఈ హారాలకి ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని దీంతో మల్టిప్లై చేసి టూ ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి నేను 2 చెప్తాను ఇప్పుడు. 2/3 3/5 ఉంది కదా. ఫస్ట్ ఇట్లా విజాతి భిన్నాలు ఉన్నాయి అనుకోండి, వాటి ఏంటంటే హారాలకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనం. 3కి 5కి కామన్ ఏం లేదు కాబట్టి 3 × 5 ఎంత అవుతుంది 15 అవుతుంది కదా ఎల్సిఎం. ఇప్పుడు 2/3 ఈ కింద 15 కావాలంటే దీన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి 5తో కదా, 3 5 are 15. సో ఇప్పుడు ఈ లవంని కూడా 5తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 3/5 ఉంది కదా, ఈ 5కి ఎంత మల్టిప్లై చేస్తే 15 వస్తుంది 3 కదా 3. ఇప్పుడు దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు అవి ఏమవుతాయి 2 5 are 10/50. ఇంకొకటి ఇది ఏమైంది 3 3 are 9/15. ఇప్పుడు ఇవి రెండిట్లలో పెద్దది ఏదైంది 10/15 అంటే 2/3 అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ చూద్దాం. 2/3 3/5 ఉంది కదా, ఏం లేదు ఇంత వాల్యూ అని ఉండని లవం పక్కన 0 పెట్టుకోండి 0. ఇప్పుడు ఇది దీన్ని కట్ చేయండి, ఏ టేబుల్లో పోతుంది. ఇది 5 1s are 5 5 6s are 30 వచ్చింది కదా. ఇది 3 1s are 3 3 6s are 18. ఇంకా పాయింట్ తర్వాత కొన్ని డిజిట్స్ వస్తాయి. సో ఇది ఏమొచ్చింది ఎగ్జాక్ట్ గా 6 వచ్చింది. ఇది 6 పాయింట్ సమ్ వచ్చింది. అంటే ఏది పెద్దది, ఇది పెద్దది కదా, అంటే 2/3 అనేది పెద్దది 3/5 కంటే 2/3 అనేది పెద్ద వాల్యూ అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దట్ ఈస్ 7/9 3/11. 7 పక్కన 0 పెట్టుకోండి, 3 పక్కన 0 పెట్టుకోండి. ఇప్పుడు ఇది 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతాయి 9 7s are 63 అంతే కదా. ఇది 11 టేబుల్లో 11 2s are 22. అంటే ఇది ఎంత వచ్చింది 2 వచ్చింది, 2 పాయింట్ సంథింగ్ వచ్చింది, ఇది 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఏది పెద్దది అవుతుంది, ఇది పెద్దది అవుతుంది కదా. అంటే 7/9 అనేది పెద్దది, దేనితో కంపేర్ చేసినప్పుడు 3/11తో కంపేర్ చేసినప్పుడు 7/9 అనేది పెద్దది. ఇదేంటి పెద్దది చిన్నది అని చెప్పడానికి లవంలో 0 పెట్టుకొని చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా వాల్యూ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆరోహణ మరియు అవరోహణ క్రమం. భిన్నాలు ఇచ్చిండ్రు, వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడము. ఇక్కడ 2/5 3/5 7/5 16/5 ఉంది. ఇవన్నీ ఏంటి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలలో ఏదైతే పెద్దగా ఉందో అదే పెద్ద వాల్యూ అయితే, చిన్న ఉన్న చిన్న వాల్యూ అవుతుంది. ఆరోహణ క్రమం అంటే ఏంటి చిన్న నుంచి పెద్ద వరకు. సో చిన్నది ఏమవుతుంది 2/5 చిన్నది అవుతుంది, తర్వాత 3/5 2/5 less than 3/5 less than 7/5 less than 16/5 అవుతుంది. కింద భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాము. ఏముంది 2/3 1/2 5/6
7/12 ఉంది. ఇక్కడ హారాలన్నీ సేమ్ ఉన్నాయా? లేవు కాబట్టి లవంలో 0 పెట్టుకోండి. 0 0 0. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 6 are 18 పాయింట్ ఇంకా సంథింగ్ వస్తుంది. ఇది 2 5 are 10 ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోయింది ఇది. నెక్స్ట్ ఇది 6 8 are 48 పాయింట్ తర్వాత ఇంకా నెంబర్ వస్తుంది. ఇది 12 1 are 12 12 5 are 60 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆరోహణ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద వరకు కదా. సో ఇందులో చిన్నది ఏది? ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 పాయింట్ వచ్చింది. సో చిన్నది అవుతుంది 5 వచ్చింది, చిన్నది అవుతుంది కదా. అంటే 1/2 చిన్నది, తర్వాత ఏమవుతుంది 7/12, తర్వాత ఏమవుతుంది 6 వస్తుంది 8 వస్తుంది 6 వస్తుంది కదా. సో 2/3 ఈజ్ లెస్ దెన్ నెక్స్ట్ ఏంటి 5/6. ఈ విధంగా చేయొచ్చు. మిగిలినవి మీరు చేసేయండి. నెక్స్ట్ అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్న వరకు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హారాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి లవంలో ఏది పెద్ద వాల్యూ ఉంది అది ఫస్ట్ వస్తుంది. ఏది పెద్దది ఉంది? 15 ఉంది. 15/9 ఈజ్ గ్రేటర్ దెన్ 13/9 ఈజ్ గ్రేటర్ దెన్ 11/9 ఈజ్ గ్రేటర్ దెన్ 3/9 ఈజ్ గ్రేటర్ దెన్ 1/9 అనేది వస్తుంది. ఇదేంటి? అవరోహణ క్రమం. నెక్స్ట్ భిన్నాల సంకలనం, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. రెండు భిన్నాలు, ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఉంది ప్లస్ 1/4 ఉంది. దీన్ని ఎట్లా యాడ్ చేస్తారంటే ఇక్కడ హారాలు అనేవి సేమ్ ఉన్నాయి కదా. హారాలు సేమ్ ఉన్నప్పుడు జస్ట్ లవాలని యాడ్ చేయాలి. అంటే 4 లవాలు ఏమున్నాయి? 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4. అంటే ఏంటి? 2 1s are 2 2s are. దాని ఆన్సర్ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇవేంటి? భిన్నాలు కనుక ఒకవేళ సజాతి భిన్నాలు అయినప్పుడు ఈ విధంగా యాడ్ చేయాలి. ఒకవేళ విజాతి భిన్నాలు అనుకోండి, అంటే సేమ్ లేవనుకోండి, అప్పుడు 1/2 + 1/3 ఉంది. ఇప్పుడు ఇవి రెండింటిని ఎట్లా యాడ్ చేయాలంటే వీటికి హారాలకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంతకుముందు ఒక ప్రొసీజర్ చెప్పుకున్నాం కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది? వీటికి ఉమ్మడి కారణాంకం అనేది ఒకటి మాత్రమే ఉంటే అప్పుడు వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది. మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇవి రెండింటికి ఉమ్మడి కారణాంకం అనేది ఒకటే అయింది అనుకోండి, అప్పుడు ఎల్సిఎం అనేది ఏమవుతుంది అంటే ఇవి రెండింటి యొక్క లబ్ధం అవుతుంది. అంటే వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? ఇప్పుడు 6 అవుతుంది. 1/2 ఎల్సిఎం ఏమొచ్చింది? వీటికి 6 వచ్చింది కదా. 2ని దేనితో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2 3s are 6. సో దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 1/3 దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో లవాన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 3/6 ప్లస్ 2/6. ఇప్పుడు ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉంది కదా, సో లవాలని యాడ్ చేయాలి. దట్ ఈస్ 3 + 2/6 అంటే 5/6. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని చూద్దాము. అదేంటి? 2 మిక్స్డ్ 1/8 3 మిక్స్డ్ 1/6. ఇప్పుడు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లకి, దట్ ఈస్ అపక్రమ భిన్నంలోకి చేంజ్ చేద్దాము. 8 2s are ఎంత? 16 + 1 17 17/8 వస్తుంది ఇది. నెక్స్ట్ 3 6 are 18 + 1 ఎంత? 19/6 వస్తుంది. ఓకేనా? ఏమొచ్చినాయి? ఇది 17/8 19/6 వచ్చినాయి. ఇవి రెండు హారాలు సేమ్ ఉన్నాయా? లేవు కదా. అంటే ఇవి విజాతి భిన్నాలు కదా. సో వీటిని అడిషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హారాలకి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8, 6ల యొక్క ఎల్సిఎం చూద్దాం. 2 4s are 8 2 3s are 2 2s are 3. ఏమొచ్చింది? 2 2s are 4 4 2s are 12 12 3s are 2 2s are 4 4 2s are 8 8 3s are 24. ఎల్సిఎం ఎంత? 24. 8, 6ల ఎల్సిఎం ఎంత? 24 వచ్చింది కదా. సో 17/8 8కి ఎంత మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 8 3s are 24. సో ఇప్పుడు ఈ లవాన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 19/6 6ని దేనితో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 6 4s are 24. సో దీన్ని కూడా లవాన్ని కూడా 4తోనే మల్టిప్లై చేయాలి.
మనం హారాన్ని ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నామంటే డెఫినెట్ గా లవాన్ని కూడా అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా రవాన్ని హారాన్ని రెండింటితోని మల్టిప్లై చేయాలి. ఒక లవాన్ని వేసి హారాన్ని వదిలేయడం, లేకపోతే ఒక హారాన్ని వేసి లవాన్ని వదిలేస్తే రాంగ్ అయింది. నెక్స్ట్ 17 3s ఆర్ ఏమవుతుంది 51/24 ప్లస్ 19 4s ఆర్ 7 3s ఆర్ 176 76/24. ఇప్పుడు ఇవి రెండింటికి హారం అనేది సేమ్ ఉంది కదా, సో ఇప్పుడు లవాలని యాడ్ చేయాలి. 51 + 76 51 + 76 7 12 127 127/24. ఆన్సర్ ఏమొచ్చింది 127/24 వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 24ని దేంతో డివిజన్ చేయాలి 127 తోని డివిజన్ చేయాలి. 24 5 ఏమొస్తుంది 0 5 2s are 20 0 5 2s are 10 2 12 120 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది అప్పుడు 7 అయింది. సో ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి ఏమొస్తుంది, ఇక్కడ ఏముంది 5 మిక్స్డ్, ఇక్కడ ఏముంది శేషంలో 7 ఉంది 7, విభాజకం ఏముంది 24, 5 మిక్స్డ్ 7/24 వచ్చింది ఆన్సర్ 5 మిక్స్డ్ 7/24. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వ్యవకలనము, దట్ ఈస్ తీసివేత. ఇంతకుముందు మనం సజాతి భిన్నాలు ఉంటే ఏం చేసినాం, హారాలు సేమ్ ఉంటే లవాలని కూడినాం కదా, అదే విధంగా తీసివేతల వ్యవకలనములో కూడా అంతే. హారాలు సేమ్ ఉన్నాయంటే లవాలను తీసివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4/7 ఉంది, 3/7 ఉంది. వీటిని సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ హారాలు అనేవి సేమ్ ఉన్నాయి కదా, సో లవాలని తీసివేయాలి. 4 - 3 ఏమవుతుంది 1 అవుతుంది. దట్ ఈస్ 1/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూద్దాము. 3/10 2/9 తీసివేయండి అని అడిగిను. 3/10 2/9. ఇప్పుడు ఇవి రెండింటిని తీసివేయాలంటే వీటిని ఫస్ట్ ఇక్కడ హారాలు చెక్ చేసుకోవాలి. ఏ భిన్నానైనా మనం కూడాలన్నా తీసివేయాలన్నా హారం ఏముందో చూసుకోవాలి. హారం ఒకవేళ సేమ్ నెంబర్ ఉందనుకోండి అప్పుడు ఈజీనే మనం చేసేయచ్చు. కానీ ఒకవేళ హారం అనేది సేమ్ నెంబర్స్ లేదనుకో అప్పుడు వాటికి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 10, 9 ఇవి రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంది. సో ఎల్సిఎం ఏమైతుంది, ఇవి రెండింటిని గుణిస్తే వచ్చేది ఎల్సిఎం అవుతుంది. దట్ ఈస్ 90 అవుతుంది. సో 3/10 10ని దేనితో మల్టిప్లై చేస్తే 90 అవుతుంది 9 తో ఇంటూ 9. ఇంకొకటి 2/9 కదా, దీన్ని దేనితో మల్టిప్లై చేస్తే 90 అవుతుంది 10. అప్పుడు ఇది ఏమైంది 3 9s are 27/90 మైనస్ 2 10s are 20/90. ఇప్పుడు హారాలు అనేవి సేమ్ అయినాయి కాబట్టి లవాలను తీసివేయండి. 27 నుంచి 20 తీసేస్తే 7 అవుతుంది 7/90. దిస్ ఈజ్ ఆన్సర్ వచ్చిందా 7/90. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.3 ఏమి చిన్ను, ఛాయావృత్త ప్రాంతాలను భిన్నాలుగా సూచించండి. ఆ భిన్నాల మధ్య గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ తో సరి అయిన గుర్తులను ఉపయోగిస్తూ వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయండి. ఈ పిక్చర్ ని చూసి భిన్నాలుగా రాయడం, ఆరోహణ అవరోహణ లేకపోతే గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ యూజ్ చేయడం మీకు అంతా ఐడియా వచ్చింది కదా, సో ఇవన్నీ మీరు చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూద్దాము. ఇక్కడ 1/2 ఉంది 1/5 ఉంది కదా, సో ఇప్పుడు ఇవి రెండిట్లో ఏది పెద్దదంటే ఎట్లా చెప్పాలి 1/2 1/5. ఇక్కడ హారాలు అనేవి సేమ్ లేవు కదా, సో 0 0 పెట్టుకోండి. అప్పుడు ఇది ఏమైతే 2 5s are 10 అవుతుంది. ఇప్పుడు ఇది 5 2s are 10 అయింది. ఇప్పుడు ఏది పెద్దది 5 పెద్దది కదా, అంటే ఈ 1/2 అనేది పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం 3/5 2/3. ఇది ఇక్కడ ఇవి రెండు సేమ్ లేవు కదా, సో ఇక్కడ 0 0 పెట్టుకోండి. జస్ట్ పెద్దది చిన్నది అని కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనము లవంలో 0 పెట్టుకోవాలి. అట్లా కాకుండా మనం ఇంతకు ముందు అడిషన్ చేసినాం కదా, అంటే విజాతి భిన్నాలని సంకలనం చేయడం లేదా వ్యవకలనం చేయడం,
అప్పుడు ఇట్లా చెయ్యొద్దు. వాటికి ఖచ్చితంగా హారాలకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఓన్లీ మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు 5 6 ఆర్ 30, 3 6 ఆర్ 18 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 6 పెద్దదా, 6 పాయింట్ పెద్దదా? సో ఇది పెద్దది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 2/3 అనేది పెద్దది అవుతుంది. 5th బిట్, క్రింది వాటికి జవాబులు రాయండి, వాటిని ఎలా సాధించారో సోపానాలు మీ నోట్బుక్ లో రాయండి. సోపానాలు అనేవి పిల్లల కోసం రాయాలని ఇచ్చిన, అదంతా మనకు అవసరం లేదు. ఇంతకుముందు ప్రొసీజర్ ప్రకారం అవి ఈక్వల్ కాదా మీరు చూడండి. నెక్స్ట్ 6th వన్, 10 పేజీలు ఉన్న ఒక కథల పుస్తకంలో వర్షిత 25 పేజీలు చదివింది. లలిత అదే పుస్తకంలో 2/5 వంతు చదివింది. ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు, కారణం తెలపండి. ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, మొత్తం 100 పేజెస్ ఉన్నాయి కదా. ఆల్రెడీ వర్షిత 25 పేజెస్ చదివింది. లలిత ఏమో 2/5 వంతు చదివింది. అంటే ఇంటూ 2/5, 5 1s 5 2s 10, 0 ఇంత 22s 40. ఎవరు తక్కువ చదివింది, వర్షిత తక్కువ చదివింది. ఎందుకంటే వర్షిత 25 పేజీలే చదివింది, లలిత 40 పేజెస్ చదివింది. సో వర్షిత అనే ఆమె తక్కువ పేజెస్ చదివిందని అర్థం. నెక్స్ట్, ఖాళీలను సరైన గుర్తులతో సూచించండి. ఇక్కడ భిన్నం అంటే ఎంత, ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 4 5. ఎన్ని ఫిలప్ చేసిండు, 1. ఇదెంత అవుతుంది, 5 లో 3 ఫిలప్ చేసిండు. ఇదెంత అవుతుంది, 5 లో 4 ఫిలప్ చేసిండు. ఇప్పుడు 1/5 3/5 ఈజ్ ఈక్వల్ టు 4/5. కావాలంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటి, ప్లస్ సింబల్ వస్తుంది. ఎందుకంటే హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలని యాడ్ చేస్తే 3 + 1 చేస్తే అప్పుడు ఏమొస్తుంది, 4/5 వస్తుంది. సో అట్లా వీటిని రాసి అక్కడ సింబల్స్ ఇండికేట్ చేయమన్నారు, అది చేసేయండి మీరు. నెక్స్ట్ బిట్, సూక్ష్మీకరించండి. ఈజీగా ఉన్నవన్నీ మీరు చేసేయండి. ఈజీగా మీన్స్ ఇక్కడ హారాలు సేమ్ ఇచ్చింది కదా, సో ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి లవాలని అడిషన్ చేయాలి. ఈ బిట్ చూద్దాం. 1 - 2/3 ఉంది. ఇవన్నీ మనం 3/3 అని రాసుకోవచ్చు కదా. 3/3 అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. సో దీన్ని 3/3 అని రాసుకుంటే -2/3. అప్పుడు ఏమైంది, హారాలు అనేవి సేమ్ అయినాయి కాబట్టి లవాలు మధ్యలో ఏం గుర్తుంది, మైనస్ గుర్తుంది కాబట్టి 3 - 2 ఏమైతుంది, 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ మనం 3నే ఎందుకు రాసినాం అని అంటే, ఇక్కడ హారం అనేది 3 ఇచ్చింది కాబట్టి మనం 3 రాసినాం. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 - 6/8 ఉందనుకుందాం. అప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, 8/8 తీసుకోవాలి. ఎందుకంటే మనం హారాలను సేమ్ చేస్తే కదా లవాలని కూడడమా తీసివేయడమా అనేది ఈజీ అవుతుంది. సో దానికోసమే మనం ఇప్పుడు 8/8 అనేది రాసుకోవడం. ఇక్కడ ఏం రాయాలి, 8 అని రాసుకుందాం 1 ప్లేస్ లో. 8/8 రాస్తే దాని వాల్యూ 1 కదా, -6/8. అప్పుడు ఇది ఏమైంది, 8 - 6 అవుతుంది. ఏమైంది, 2/8. దట్ ఈస్ 2 1s 2 4s. దాని వాల్యూ ఏమవుతుంది, 1/4 వస్తుంది. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం మనం ఇక్కడ 1ని 3/3గా రాస్తున్నాం. చూద్దాం. 1/4 + 0/4 ఉంది. మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, 0 సంథింగ్ ఉంటే దాని వాల్యూ 0నే కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఏంటి, ఆన్సర్ 1/4. అట్లా కాకుండా ఇట్లా రాసినా కూడా హారం అనేది సేమ్ ఉంది కాబట్టి 1 + 0. అప్పుడు ఏమైంది, 1 + 0 1 అవుతుంది, 1/4. నెక్స్ట్ 1 చూద్దాం. 3 - 12/5. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉందనే కదా అర్థం. సో ఇప్పుడు లవాన్ని హారాన్ని, ఇక్కడ ఉన్న భిన్నంలో లవాన్ని హారాన్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ హారం ఏముంది, 5 ఉంది కదా. సో ఇక్కడ కూడా హారం మనం 5 చేసినాం అనుకోండి, అప్పుడు మనకు సపరేషన్ అనేది ఈజీ అవుతుంది. సో 3/1. ఒక నెంబర్ ఉందనుకోండి, 3 ఉందనుకోండి, ఇప్పుడు దీని కింద ఏం లేకపోతే 1 అని రాసుకోవచ్చు. అప్పుడు దీని వాల్యూ 3నే అవుతుంది కదా, ఏం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు దీన్ని 5తో మల్టిప్లై చేయండి. ఇంటూ 5. ఒక భిన్నంకి లవహారాలని సేమ్ నెంబర్ తోని గుణించినప్పుడు దాని వాల్యూ అనేది ఇప్పుడు 3 × 5 1 × 5 అని రాసినాం. మరి దీని నెంబర్ ఏమైనా చేంజ్, దాని వాల్యూ ఏమైనా చేంజ్ అవుద్దా, అవ్వది. 3/5/1 × 5. 5 1s 5 1s ఏమొచ్చింది, 3నే వచ్చింది. ఆ 3నే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసి రాసుకుంటున్నాం. ఎందుకు అనంటే మనకి హారంలో 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా హారంలో 5 ఉంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి అట్లా రాసుకుంటున్నాను. ఇప్పుడు 3 5s ఏమవుతుంది, 15/5
మైనస్ 12/5. ఇప్పుడు చూడండి, హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం లవాలను ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 15 - 12 ఏమైతే 3, దట్ ఈస్ 3/5 అనేది ఆన్సర్ అవుతుంది. మన కంఫర్ట్ కోసం అట్లా రాసుకోవచ్చు, కానీ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వద్దు. వన్స్ మనము లవాని మల్టిప్లై చేసినామంటే డెఫినెట్ గా హారాన్ని కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th వన్, ఖాళీలలో సరి అయిన భిన్నాలను పూరించుము. 7/10 ఉంది. 7/10 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 7 నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తాయి, 4ని కదా, 4/10. సో రిమైనింగ్ అన్న అట్లనే చేసేయండి. నెక్స్ట్ 10th వన్ చూద్దాము. నరేంద్ర ఇంటిలోని తన గది గోడకు 2/3 వంతు పెయింట్ వేశాడు. అతని తమ్ముడు రితేష్ 1/3 వంతు గోడకు పెయింట్ను వేసి అతనికి సహాయం చేశాడు. ఇద్దరు కలిసి ఎంత భాగానికి పెయింట్ వేశారు, రంగు వేశారు? నరేంద్ర ఎంత వేసిండు, 2/3 వేసిండు. మరి అతని తమ్ముడు ఏం చేసిండు, 1/3 వేసిండు. మొత్తం ఎంత అంటే ఇవి రెండింటిని కలపడమే కదా, కింద సేమ్ ఉన్నాయి కాబట్టి పైన వాటిని యాడ్ చేయాలి. 2 + 1 ఎంత, 3 అంటే 3/3. 3 1 3 1 అంటే వాళ్ళిద్దరు కలిసి మొత్తం భాగానికి రంగు వేసిందని అర్థం. మాకు ఒక బుట్టలోని 5/7 వంతు అరటి పండ్లు ఇవ్వబడ్డాయి. అయినా బుట్టలో మిగిలిన అరటి పండ్లను సూచించి భిన్నాన్ని రాయండి. నేహ దగ్గర ఎన్ని ఉన్నాయి, 5/7 వంతు ఉన్నాయి కదా. మొత్తం ఎన్ని భాగాలు, 7 భాగాలు కదా. సో అందులో ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి. అంటే ఇంకెన్ని ఉంటాయి, 7 నుంచి 5 తీసేస్తే 2 కదా, 2/7. అది కరెక్టేనా కాదా అని అంటే 5/7 ప్లస్ మిగిలిన ఎన్ని అడిగింది కదా, అవి ఎన్నో మనకు తెలియదు. మొత్తం కలిపితే ఎంత, 1 కదా. ఆ 1ని మనం ఏమని రాయొచ్చు, 7/7 అని రాయొచ్చు కదా. అప్పుడు x ఏమైంది, 7/7 మైనస్ 5/7. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో 7 - 5 ఏమవుతుంది, 2/7 అవుతుంది. అంతే వచ్చింది కదా. మిగిలిన బుట్టలో ఎన్ని ఉన్నాయి, 2/7 వంతు ఉంది. ఎగ్జామ్లో మనం ఈజీ ప్రొసీజర్ చేస్తేనే టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఫస్ట్ చెప్పిన కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చేయడం బెటర్. నెక్స్ట్ 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు ఉన్న రెండవ ముక్క పొడవును కనుగొనండి. ఎంత, 7/8 మీటర్స్ పొడవు ఉందట. ఒక ముక్క ఎంత, 1/4 మీటర్ల పొడవు ఉంది కదా. సో మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చెప్పిన, హారము ఈక్వల్ గా ఉండడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ 4ని దేనితో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 4 2s are 8 కదా. సో లవాన్ని హారాన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇది ఏమైంది, 2/8 అవుతుంది. అంటే ఒక ముక్క ఎంత ఉంది, 2/8 మీటర్ల పొడవు ఉంది. ఇక్కడ మొత్తం ఎంత, 7/8 కదా. సో మిగిలింది ఎంత అంటే 7/8 మైనస్ 2/8. అప్పుడు అది ఏమైంది, 5/8 అనేది అవుతుంది. 5/8 మీటర్ల ముక్క అనేది రెండవ ముక్క అవుతుంది. నెక్స్ట్ 13th వన్, పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకి 2 మిక్స్డ్ 1/5 మినిట్స్ కాలం పడుతుంది. అదే పని చేయడానికి స్నిగ్ధకు 7/4 మినిట్స్ కాలం పడుతుంది. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు, ఎంత తక్కువ, ఆ తక్కువను భిన్న రూపంలో రాయండి. ఇక్కడ రేణు ఎంత, ఎన్ని మినిట్స్ లా, 2 మిక్స్డ్ 1/5. ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లకి కన్వర్ట్ చేద్దాము. దట్ ఈస్ 2 5s are 10, 10 + 1 11. ఏమైంది, 11/5 అయింది. మరి స్నిగ్ధ 7/4 మినిట్స్ లో నడిచింది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు తక్కువ టైంలో నడిచారు, ఎంత తక్కువ అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, ఫస్ట్ ఇవి రెండింటి యొక్క హారాలని సమానం చేయాలి. అంటే వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 5కి 4కి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా, లేవు. ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం అనేది ఆ సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది, దట్ ఈస్ 20. వీటి యొక్క ఎల్సిఎం ఏమైతుంది, 5 4 యొక్క ఎల్సిఎం 20 అవుతుంది. ఇప్పుడు 11/5 అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది, 11/5ని 5ని ఎంతతో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది, 4 అవుతుంది. సో పైన 11ని కూడా 20తో మల్టిప్లై చేయండి, దట్ ఈస్ 44/20 వస్తుంది. మరి సిద్ధ 7/4 కదా, 4ని దేనితో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది, 5తో.
దీన్ని కూడా 5 తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ 35/20. సో రెండిట్లలో హారం అనేది సమానంగా ఉంది కదా. సో 44 తక్కువనా 35 తక్కువనా? 35 కదా. సో స్నిగ్ధ తక్కువ టైంలో నడిచింది, తక్కువ మినిట్స్ లో నడిచింది. అది ఎంత తక్కువ అంటే 44/20 మైనస్ 35/20. ఇప్పుడు ఇవి రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 44 మైనస్ 35 ఎంత వస్తుంది? 9/20. అంటే రేణు కంటే స్నిగ్ధ 9/20 మినిట్స్ తక్కువ టైంలో నడిచిందనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ దశాంశాలు, దట్ ఈస్ డెసిమల్స్. వేటిని దశాంశాలు అంటారంటే ఒక భిన్నంలో హారం అనేది 10 కానీ 100 కానీ 1000 కానీ, అంటే 10 యొక్క ఘాతాలు 10, 10⁻², 10⁻³ 10⁻⁴, ఈ విధంగా ఉంటే వాటిని ఏమంటారంటే దశాంశాలు అని అంటారు. ఇక్కడ కొంచెం చిన్న చిన్న కాన్సెప్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందనుకోండి, 253 ఉంది బై 100 ఉంది. ఇప్పుడు దీన్ని డెసిమల్స్ పాయింట్లోకి చేంజ్ చేయాలంటే ఏ విధంగా చేంజ్ చేయాలంటే 253ని యాస్టీస్గా రాసి కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. 1, 2 ఇక్కడ పాయింట్ వస్తుంది. ఒకవేళ పాయింట్లలో ఇస్తే డెసిమల్స్ భిన్నాలలోకి ఎట్లా చేంజ్ చేయాలనంటే 569.1 ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని మనం భిన్నంలోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని యాస్టీస్ రాయండి. 5691 బై ఎన్ని పాయింట్స్ తర్వాత ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కదా, ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద 10 రాసుకోవాలి. అదే ఒకవేళ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, 5.691 ఉందనుకోండి, అప్పుడు నెంబర్ యాస్టీస్ రాయాలి. 5691 రాసి ఎన్ని స్థానాల తర్వాత ఉంది? 3 స్థానాల తర్వాత ఉంది కాబట్టి ఏమవుతుంది? 1000 అవుతుంది. ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి 523.369 ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసినప్పుడు ఎట్లా రాస్తాం మనం? జనరల్ గా ఇది 1's ప్లేస్ లో ఉంది కదా, 3 × 1 అని రాస్తాము. ఈ పాయింట్ ని ఇట్లా ఉంచండి. నెక్స్ట్ ఇది 10's ప్లేస్ లో ఉంది కదా, దీన్ని ఏమని రాస్తాము? 2 × 10 అని రాస్తాము. ఇది 100's ప్లేస్ లో ఉంది కదా, 5 × 100 అని రాస్తాము. మరి ఇక్కడ ఎట్లా రాస్తారంటే 3 × 10 అని రాస్తారా? 3 × 1 అట్లా రాయద్దు. ఇది ఎన్నవ భాగము 10వ భాగము అని అర్థం. అంటే దీన్ని 3 × 1/10 అని రాయాలి. దట్ ఈస్ 3/10 అవుతుంది. ప్లస్ దీన్ని ఏమని రాస్తారు? 6 × 1/100 అని రాస్తారు. నెక్స్ట్ దీన్ని ఏమని రాస్తారు? 9 × 1/1000 అని రాస్తారు. ఈ 3 పాయింట్ తర్వాత వచ్చేదాన్ని ఎట్లా తీసుకుంటారంటే 10వ భాగము అంటారు. ఇక్కడ మనం ఎట్లా కౌంట్ చేస్తాం? 1, 10, 100 కట్ చేస్తాం కదా. ఇక్కడ 10వ భాగము, 100వ భాగము, 1000వ భాగం అట్లా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రయత్నించండి ఇచ్చిండ్రు, అవి చూద్దాము మనం. క్రింద దశాంశాలను భిన్నాలుగా రాయండి మరియు ఎన్ని 10వ భాగాలు ఉన్నాయో గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1.6 ఉంది, 1.6 తీసుకున్నాము. దీన్ని భిన్నంగా రాస్తే ఏమవుతుంది? 16 యాస్టీస్ రాయాలి. ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఒక స్థానం తర్వాత కదా, సో 10 రాసుకోవాలి. భిన్నంగా రాస్తే ఇది ఏమైతుంది? 16/10 అవుతుంది. ఎన్ని 10వ భాగాలు ఉన్నాయంటే 1.6 కదా, పాయింట్ తర్వాత ఉన్నదాన్ని 10వ భాగంగా చెప్పాలని చెప్పిన కదా. సో ఎన్ని 10వ భాగాలు ఉన్నాయి? 6 10వ భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ కింది పట్టికను పూరించండి. ఇక్కడ 1లు 10లు ఏమొచ్చింది? 1ల స్థానంలో 5 ఉంది, 10ల స్థానంలో 3 ఉంది. నెక్స్ట్ పాయింట్ 10వ వంతు ఏముంది? 7 ఉంది కదా, సో 35.7 అవుతుంది. ఇది ఏమవుతుంది? 69.4 అవుతుంది. నెక్స్ట్ 8.5, దీన్ని ఇక్కడ ఏమిచ్చిండు? పూర్ణాంక భాగం, దశాంశ భాగం, దశాంశ భాగం విలువ పదాలలో రాయండి. ఇక్కడ పూర్ణాంక భాగం 8.5 ఉంది కదా,
ఈ ముందున్న దాన్ని ఏమంటారు అంటే పూర్ణాంక భాగం అంటారు, దీన్నేమో దశాంశ భాగం అంటారు. పాయింట్ తర్వాత ఉన్న దశాంశ భాగం అవుతుంది, పాయింట్ ముందునేమో పూర్ణాంక భాగం అవుతుంది. సో 8.5 లో పూర్ణాంక భాగం ఏమైంది 8 అవుతుంది, దశాంశ భాగం ఏమైంది 5 అయింది. దశాంశ భాగ విలువ ఏమైతుంది 5/10 అవుతుంది. రిమైనింగ్ అట్లనే రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఖాళీలను పూరించండి అని ఇచ్చింది కదా. 325 పైస్ ఉంది. ఈ పైసలని ఇప్పుడు మనము రూపాయలకి కన్వర్ట్ చేయాలి. 1 రూపీకి ఎన్ని పైసలు అండి? 100 పైసలు కదా. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేంజ్ చేయాలి? 325/100. అప్పుడు ఇదేమొస్తుంది? 3.25 అవుతుంది. అంటే 3 రూపాయల 25 పైసలు అని అర్థం. ఇప్పుడు ఇదేమైంది 570. ఇప్పుడు దీన్ని 100 తోని డివిజన్ చేయాలి. అప్పుడు ఏమైంది 5.70 అవుతుంది. అంటే 5 రూపాయల 70 పైసలు. 0.4 0.8 యొక్క భిన్న రూపం ఏమైంది 8/10 అవుతుంది. ఇందులో పూర్ణాంక భాగం ఏంటి 15. ఇందులో 10వ భాగంలో ఉన్న అంకె ఎంత అవుతుంది 9 అవుతుంది. నెక్స్ట్ 9.8 లో 8 యొక్క స్థాన విలువ ఏంటి 8/10. ఎందుకంటే ఇది పాయింట్ తర్వాత ఉంది కదా, దశాంశ భాగం అన్నమాట. నెక్స్ట్ ఒక దశాంశ సంఖ్యలో పూర్ణాంక భాగాన్ని మరియు దశాంశ భాగాన్ని వేరు చేసే బిందువుని ఏమంటారు? దశాంశ బిందువు అని అంటారు. 25.3. ఇది రెండింటిని వేరు చేసే ఈ బిందువు ఉంది కదా, ఈ బిందువుని ఏమంటారంటే దశాంశ బిందువు అంటారు. నెక్స్ట్ క్రింది వాటిని దశాంశ రూపంలో రాయండి. 125, 125 మరియు 4 10వ భాగాలు. అంతే కదా, 4 10వ భాగాలు అంటే పాయింట్ తర్వాత 4 రాస్తే దాన్ని 4/10th ప్లేస్ అని అంటారు కదా. సో 125.4. నెక్స్ట్ 20 మరియు 2 10వ భాగాలు 20.2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్, క్రింది భిన్నాలను దశాంశ బిందువులను ఉపయోగించి దశాంశ రూపంలో రాయండి. 278 ఇక్కడ ఉంది కదా 278. 278/1000. 278ని యాజ్ టీజ్ రాయండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టండి. 1 2 3 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టండి. ముందేం లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. అదేమైతుంది 0.278 అవుతుంది. నెక్స్ట్ క్రింద గీయబడిన అంకెల స్థాన విలువలను కనుగొనండి. 34.26 ఉంది. ఈ 4 యొక్క స్థాన విలువ ఏంటిది? ఒకట్ల స్థానం. ఇక్కడ 8.88. ఈ 8 అండర్లైన్ చేయబడింది. ఇదేంటి 10వ భాగం, ఇదేంటి 100వ భాగం. ఇది ఎన్నో ప్లేస్ అవుతుంది 8/100, 100వ భాగం అవుతుంది. నెక్స్ట్ క్రింది వానిలో ఏది పెద్దదో కనుక్కొనండి. 0.2 మరియు 0.4. ఏది పెద్దదని ఎట్లా చెప్తానంటే ఇక్కడ 0.1 సేమ్ ఉంది కదా, పాయింట్ తర్వాత ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఏది పెద్దది? 4 అనేది పెద్దది కదా. సో 0.4 అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ 70.08, 70.7 ఉంది. ఇక్కడ 70 పాయింట్ అనేది సేమ్ ఉంది పూర్ణాంక భాగం అనేది. దశాంశ భాగంలో ఏముంది? ఇక్కడ ఫస్ట్ 0 ఉంది, ఇక్కడ ఏముంది 7 ఉంది. సో 0 పెద్దదా 7 పెద్దదా? 7 పెద్దది కాబట్టి 70.7 అనేది పెద్దది. రిమైనింగ్ మీరు అట్లా చేయండి. నెక్స్ట్ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద వరకు. ఇక్కడ ఉన్నాయి చూడండి 0.04, నెక్స్ట్ 1.04,
నెక్స్ట్ 0.14, నెక్స్ట్ 1.14. ఫస్ట్ రెండింటికి పూర్ణాంక భాగంలో 0 ఉంది, రెండింటికేమో 1 ఉంది. ఇవి రెండిట్లలో ఏది చిన్నది? ఫస్ట్ 0 చిన్నది కదా, సో ఇవి రెండింటిని తీసుకున్నా. మళ్ళీ వీటిలలో 0.0 ఉంది, ఇక్కడ 0.14 ఉంది. 1 చిన్నదా, 0 చిన్నదా? సో 0 చిన్నది కాబట్టి 0.04 లెస్ దెన్ 0.14 ఈజ్ లెస్ దెన్. ఇప్పుడు 1 పూర్ణాంక భాగంలో 1 ఉన్నాయి చూద్దాం. ఇక్కడ 1.04 ఉంది, 1.14 ఉంది. ఏది చిన్నది? 1.04 అనేది చిన్నది. 1.14. ఈ విధంగా మిగిలిన చేయండి. నెక్స్ట్ క్రింది వాటిని అవరోహణ క్రమంలో రాయండి. ఇది పెద్ద నుంచి చిన్న వరకు సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ యూజ్ చేసి చేయండి. సరే ఇది ఒకటి చూద్దాము. 8.6, 8.59, 8.09, 8.8. అన్నిట్లలో 8 అనేది కామన్గా ఉంది. సో 8 తర్వాత ఏముందో చూద్దాం. ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది. అన్నిట్లలో ఏది పెద్దది? 6 అనేది పెద్దది కదా, సారీ 8 అనేది పెద్దది కదా. సో 8.8 అనేది ముందు వస్తుంది. తర్వాత 6 పెద్దదా, 5 పెద్దదా, 0 పెద్దదా? 6 పెద్దది, 8.6 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? 8.59 వస్తుంది. తర్వాత 8.09 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దశాంశ భిన్నాల సంకలనం వ్యవకలనం. మరి దశాంశ భిన్నాలని ఎట్లా సంకలనం చేస్తారో, ఎట్లా వ్యవకలనం చేస్తారో చూద్దాము. ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చింది కదా, ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? 0.39, 0.26. 9 + 6 ఎంత? 15. 3 + 3 6, 0.35. దీనికి మనం పాటించాల్సిన రూల్ ఏంటంటే, మనము 2 డెసిమల్స్ ని రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ డెసిమల్ పాయింట్ కి కిందనే డెసిమల్ పాయింట్ పెట్టి నెక్స్ట్ ఇట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అవి రాయాలి, ఇట్ సైడ్ ఏ డిజిట్స్ ఉంటే అవి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. 3.64 ప్లస్ 5.4 ఉంది. 3.64 డెసిమల్ పాయింట్ కిందనే డెసిమల్ పాయింట్ రాసి ఇక్కడ పూర్ణాంక భాగం ఏముంది? 5 ఉంది. 5 ఇక్కడ ఏముంది? 4 ఉంది. 4 పక్కన ఏం లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. 0 రాసుకున్న దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. 4కి 4, 6 + 4 10, 5 + 3 8 + 1 9. 9.04 అనేది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సల్మా తన పాఠశాలలోని ఆటల పోటీలకు సాధన చేస్తుంది. ఉదయం 3.27 కిలోమీటర్స్, సాయంత్రం 2.8 కిలోమీటర్స్ పరిగెత్తింది. ఒక రోజులో మొత్తం ఎన్ని కిలోమీటర్లు పరిగెడుతున్నది? మొత్తం అని అన్నారు కాబట్టి రెండింటిని అడిషన్ చేయాలి కదా. 3.27 కిలోమీటర్స్ ప్లస్ ఎంత ఇచ్చిండ్రు? 2.8 కదా. సో పాయింట్ కింద పాయింట్ రాసి ముందేముంది? 2 ఉంది, తర్వాత 8. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. ఏమైంది అప్పుడు? 6.07 కిలోమీటర్స్ ఆమె ఒక రోజు మొత్తంలో పరిగెడుతుంది అని అర్థం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రాసెసే. ఇవి రెండింటిని తీసేయడం చూద్దాము. దట్ ఈస్ 2.85. పాయింట్ కింద పాయింట్ రాయాలి. ఏముంది? 1.23 ఉంది. 5లో నుండి 2 సబ్ట్రాక్ట్ చేస్తే, సారీ 5లో నుండి 3 తీసేస్తే 2, 8లో నుంచి 2 తీసేస్తే 6.1. ఏమైంది? 1.62. నా ఎక్సర్సైజ్ 7.5. సోను ఒక దుకాణానికి వెళ్ళి ఒక పల్లి బెల్లం పట్టి చిక్కి ఒక చాక్లెట్ కొనుక్కున్నాడు. పల్లి బెల్లం పట్టి ₹0.75 మరియు చాక్లెట్ ఏమో 0.25. అతడు ఆ రెండు ఒక్కొక్కటి కొనుక్కున్నాడు. దుకాణదారునికి మొత్తం ఎంత చెల్లించాలి? సోను వాళ్ళ అమ్మ అతనికి ₹2 దుకాణదారునికి ఇచ్చిన అతనికి ఎంత పైకము తిరిగి వస్తుంది? అదే వాళ్ళ అమ్మ అతనికి ₹5 ఇచ్చినచో దుకాణదారుడు ఎంత సొమ్మును తిరిగి ఇస్తాడు? ఏమేమి కొనుక్కున్నాడు ఆయన? పల్లి చిక్కినేమో 0.75 పైస్, ఇంకా చాక్లెట్ ఏమో 0.50 పైస్. రెండింటిని కలిపితే ఎంత? 5, 12, 1.25 రూపీస్ కొనుక్కున్నాడు. ఒకవేళ వాళ్ళ అమ్మ ₹2 ఇచ్చింది అనుకోండి,
అప్పుడు ఎంత ఇస్తాడు షాప్ అయినా? పాయింట్ కింద పాయింట్ పెట్టి 1 2 5. 10లో నుంచి 5 తీసేస్తే 5, 9లో నుండి 2 తీసేస్తే 7.0. ఎంత ఇస్తాడు? ఒకవేళ వాళ్ళ మమ్మీ ఆయనకి 2 రూపీస్ ఇస్తే అప్పుడు షాప్ అయిన ఆయనకి ఎంత ఇస్తాడు? 0.7 పైస్ ఇస్తాడు. ఒకవేళ వాళ్ళ మమ్మీ 5 రూపీస్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు 5 రూపీస్ ఇస్తే 1.25 ఏమొస్తుంది? 3.75 పైస్ ఇస్తుంది. షాప్ అతనికి ఇస్తాడన్నమాట. నెక్స్ట్, క్రింద ఇచ్చిన దశాంశ భిన్నాలను కలపండి. ఇంతకుముందు చెప్పిన అదే విధంగా అడిషన్ చేయండి అవి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. అభిషేక్ 5 కిలోమీటర్స్ 28 మీటర్స్ బస్సులోను, 2 కిలోమీటర్స్ 265 కిలోమీటర్స్ కార్లోను, మిగిలిన 1 కిలోమీటర్ 30 మీటర్స్ దూరాన్ని నడిచి ప్రయాణం చేశాడు. అయినా అతడు ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత? ఫస్ట్ ఆయన ఏంటి, బస్సులో ఎంత దూరం ప్రయాణం చేశాడు? 5 కిలోమీటర్స్ 28 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్ కార్లో 2 కిలోమీటర్స్ 265 మీటర్స్. నెక్స్ట్ నడుచుకుంటూ 1.30. ఇక్కడ ఏం లేవంటే జీరోస్ పెట్టుకోవచ్చు కదా, జీరోస్ పెట్టుకోండి. సో 5 14 4 5 8.5678 8 అంటే 8 కిలోమీటర్స్ 845 మీటర్స్ దూరం ప్రయాణం చేసిందనమాట అతను మొత్తం. నెక్స్ట్, శ్రీమతి వైకుంఠం తమ పెద్దమ్మాయి కొరకు 6.25 మీటర్ల బట్టను, చిన్నమ్మాయి కొరకు 5.75 మీటర్ల బట్టను కొన్నది. అయినా శ్రీమతి వైకుంఠం తన పిల్లల కొరకు మొత్తం ఎంత పొడవు గల బట్టను కొన్నది? అంటే రెండింటినీ అడిషన్ చేయాలి. 6.25 5.75 5 5 10 10 6 6 12. మొత్తం ఆమె ఎంత బట్ట కొన్నది? 12 మీటర్స్ల బట్టని కొన్నదన్నమాట. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి చూద్దాం. భిన్నం అంటే ఏంటి? మొత్తంలో కొంత భాగాన్ని సూచించడము. మొత్తం అనేది ఒక వస్తువు లేదా కొన్ని అలాంటి వస్తువుల సమూహం కావచ్చును. కొన్ని లెక్కించిన భాగాలను భిన్న రూపంలో రాసే సందర్భంలో మొదట మనం ఏమి గుర్తించాలి? ఆ భాగాలన్నీ సమానం అనేది నిర్ధారించుకోవాలి. 5/7లో 5 ఏమంటారు? లవము న్యూమరేటర్ అని, 7ని హారము డినామినేటర్ అని అంటారు. థర్డ్ వన్, భిన్నాలను సంఖ్యారేఖపై సూచించవచ్చును. ప్రతి భిన్నానికి అనుగుణంగా సంఖ్యారేఖపై ఒక బిందువు అనేది ఉంటుంది. క్రమభిన్నంలో ఏంటి? క్రమభిన్నంలో లవము హారం కన్నా తక్కువగా ఉంటది. లవము హారం కన్నా ఎక్కువగా ఉన్న భిన్నాలను ఏమంటారు? అపక్రమ భిన్నం అని అంటారు. ఒక అపక్రమ భిన్నాన్ని పూర్ణాంకము మరియు భాగాల మొత్తంగా రాయవచ్చు. అటువంటి భిన్నాలను ఏమంటారు? మిశ్రమ భిన్నాలు అని అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్, ప్రతి క్రమ మరియు అపక్రమ భిన్నాలు అనేక సమాన భిన్నాలను కలిగి ఉంటాయి. ఈ సమాన భిన్నాలను కనుగొనడానికి ఇచ్చిన భిన్నంలోని లవహారాలను ఒకే సంఖ్యచే గుణించాలి లేదా భాగించాలి. సేమ్ నెంబర్తోని గుణించిన భాగించిన దాని వాల్యూ అనేది సేమ్ అవుతుంది, ఏం చేంజ్ అవ్వదు. అవన్నీ కూడా ఏమవుతాయి? సమాన భిన్నాలు అవుతాయి. నెక్స్ట్, ఒక భిన్నంలో లవహారాలకు ఒకటి తప్ప ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకుంటే ఆ భిన్నం అనేది కనిష్ట పదాలలో ఉందని అంటారు. మొత్తంలో అంటే ఒకటిలో భాగాలను అర్థం చేసుకోవడానికి మనం ఒక యూనిట్ను దీర్ఘఘన కడ్డీతో సూచిస్తాము. ఒక దీర్ఘఘన కడ్డీ 10 సమాన భాగాలు చేయబడుతుంది కనుక ప్రతి భాగం అనేది మొత్తంలో 1/10వ వంతు. మొత్తంలో 1/10వ భాగము. దీనిని మనం దశాంశ రూపంలో రాయాలంటే ఏమని రాస్తాం? 0.1గా రాస్తాము. బిందువు దశాంశ స్థానాన్ని సూచిస్తుంది మరియు ఇది 1 మరియు 10ల భాగాల మధ్యలో ఉంటుంది. హారము 10 గల ప్రతి భిన్నాన్ని దశాంశ రూపంలో రాయవచ్చును. అలాగే ప్రతి దశాంశ సంఖ్యను హారము 10 గల భిన్నంగా రాయొచ్చు. దశాంశ స్థానంలో ఉన్నదాన్ని భిన్నంగా రాయొచ్చు, భిన్నంగా ఉన్నదాన్ని దశాంశ స్థానంగా రాయవచ్చు. ఒక దిమ్మను 100 సమాన భాగాలు చేస్తే ప్రతి భాగం మొత్తంలో 100వ వంతును సూచిస్తుంది. అంటే 1/100వ భాగం అన్నమాట. దీన్ని మనము దశాంశ రూపంలో రాస్తే ఏమని రాస్తాం? 0.01 అని రాస్తాం.
స్థాన విలువల పట్టికలో ఎడమ నుండి కుడికి వెళ్ళినప్పుడు కుడివైపునున్న స్థానము దాని ఎడమ వైపునున్న స్థానంలో 1/10వ భాగం ఉంటుంది. అదే మనం చెప్పుకున్నాం కదా 2.35 ఉందనుకోండి, ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఇదేంటి 3/10 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది 5 ఇంటూ 1/100 అవుతుంది. ఇంకొక ప్లేస్ ఉందనుకో, దానికి అప్పుడు ఏమవుతుంది, అది 1/1000 అవుతుంది. దాని గురించే ఇది ఎక్స్ప్లెనేషన్. ఈ 1/1000 మనం ఏమని రాస్తాం, 0.001 అని రాస్తాం. అన్ని దశాంశాలను సంఖ్యారేఖపై చూపవచ్చును. ప్రతి 2 దశాంశ సంఖ్యలను ఒకదానితో ఒకటి పోల్చవచ్చును. ఈ పోలిక అనేది పూర్ణాంక భాగాలతో ప్రారంభిస్తారు. ఈ పూర్ణాంక భాగాలు సమానమైనప్పుడు 10వ వంతును పోలుస్తాం. ఇలా పోల్చుకుంటూ పోతాం. దశాంశ స్థానాన్ని పోల్చాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ 5.623 5.983 ఉంది అనుకోండి. ఇవి రెండింటిని పోల్చాలంటే ఫస్ట్ పూర్ణాంక భాగాన్ని పోలుస్తాం కదా. ఫస్ట్ ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నాయని చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అప్పుడు 10వ భాగంలో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని చూసుకుంటాం కదా, అదే ఇది. నెక్స్ట్, ఈ దశాంశాలు అనేవి మన జీవితాలలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ధనము, పొడవు మరియు బరువు ప్రమాణాలను సూచించడానికి మనం ఈ దశాంశాలను యూజ్ చేస్తాం.